హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ బ్లాగ్ 7. ఈ రోజు మనమైతే ఎక్కడున్నామో తెలుసా? బెంగళూరుస్ ది బిగ్గెస్ట్ క్లాత్ మార్కెట్ అయినటువంటి మార్కెట్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే మార్కెట్లో నేను చూపిస్తాను ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఎంత చీప్ రేట్ దొరుకుతాయి అన్న విషయాన్ని అయితే నేనైతే చూపిస్తా ఉన్నాను. ఇప్పుడైతే మనము మెజెస్టిక్ నుండి చిక్పేట్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి మనమైతే 2 కిలోమీటర్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ మార్నింగ్ ట్రాఫిక్ చూడండి ఎలాగుందో. బెంగళూరు సిటీ ఐటీ సెక్టార్ కి ఎంత ఫేమస్, ట్రాఫిక్ కి కూడా దానికి డబల్ ఫేమస్. ఫైనల్ గా మనమైతే చిక్పేట్ సర్కిల్ కి అయితే వచ్చేసాము. మనమైతే ఎర్లీగా వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా షాప్స్ ఏది ఓపెన్ చేయలేదు. మార్కెట్ లో బిజినెస్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 o'clock కి ఈ యొక్క షాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. లేట్ నైట్స్ లో అయితే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది కాబట్టి 11-12 వరకు కూడా ఈ షాప్స్ అన్ని ఓపెన్ లోనే ఉంటాయి. ఎవరైనా ఈ యొక్క మార్కెట్ లో అయితే షాపింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ 9:30 తర్వాత ఈ మార్కెట్ కి చేరుకునేలాగా మీ యొక్క ప్లాన్ అయితే చేసుకోండి. ఈ మార్కెట్ కి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ నాదొక సజెషన్. ఈ మార్కెట్ లో ఇలా స్ట్రీట్స్ అయితే ఉంటాయి. ఈ స్ట్రీట్స్ కార్నర్ లో వర్కర్స్ అయితే ఉంటారు. వాళ్ళు మనల్ని బట్టలు తీపిస్తాం రండి, మీకు మంచి బ్రాండెడ్ తీపిస్తాం, మాదే ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది అని చెప్పి మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాదు మిమ్మల్ని కార్నర్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ని మరియు వస్తువుల్ని కూడా వాళ్ళు దొంగలించే అవకాశం అయితే ఉంది. అటువంటి వారు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే వారిని అవాయిడ్ చేయడం బెస్ట్ అనేది నా యొక్క సజెషన్. అలాగో టైం ఉంది కదా అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే కంప్లీట్ చేసేసాను. మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపే షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. మార్కెట్ అంతా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారుగా, మనం ఫస్ట్ వీడియో చూసిన ఎంటీ రోడ్స్ అన్ని ఇప్పుడు ఎలా ఫుల్ అయ్యాయో. ఇక ఈవినింగ్ టైమ్ లో అయితే ఈ యొక్క రోడ్ లో కనీసం నడవని కూడా నడవలేము, అంత క్రౌడ్ గా తయారవుతాయి ఈ రోడ్స్. ఓకే, ఇప్పుడైతే మనము షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మేమైతే ఒక షాప్ కి అయితే వచ్చాము. ఇది హోల్సేల్ షాపు. ఇక్కడైతే స్టార్టింగ్ 299 నుండి స్టార్ట్ అవుతాయని చెప్పాడు. కాకపోతే మేము వెళ్ళిన షాపు వాళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ అట. మేమైతే వాళ్ళని బ్రాండెడ్ కాపీ షర్ట్స్ అయితే అడిగాము. మా దగ్గర అయితే దొరకవు, అవి వేరే అడ్రస్ ఉందని అయితే వాళ్ళు ఆ అడ్రస్ అయితే మనకిచ్చారు. ఈ చిక్పేట్ మార్కెట్ కి ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ నుండి అయితే ఎక్కువగా పర్చేస్ కి అయితే వస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ గా హోల్సేల్ మార్కెట్. ఈ మార్కెట్ లో బట్టలు అయితే డెడ్ చీప్ రేట్స్ కే వస్తాయి. కాకపోతే మనము హోల్సేల్ గా బల్క్ గా పర్చేస్ చేయాలంటే ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి అడ్రస్ కి అయితే మనం చేరుకున్నాము. వెళ్లి చూద్దాము ఎటువంటి బ్రాండ్స్ మనకైతే దొరుకుతాయో. మార్కెట్ లో మనకి దొరకనటువంటి బ్రాండ్ అనేది ఉండదు. ఏ షాప్ లోనో ఏదో ఒక మూల మనకు కావాల్సినది ఉండే ఉంటుంది. ఈ మార్కెట్ లో మనకు కావాల్సింది ఓపిక్ గా పర్చేస్ చేయడమే. ఎస్, ఫైనల్ గా మనమైతే ఒక వర్త్ఫుల్ ప్లేస్ కి అయితే వచ్చామని నేనైతే చెప్తున్నాను. అయితే మనము పర్చేస్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నాము. అవన్నీ ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి. ప్లేస్ లో ఉన్నటువంటి షర్ట్ కలెక్షన్ ని చూడంగానే నాకైతే నిజంగా లో దాహంగా ఉన్న వాడికి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ కనిపిస్తే ఎంత ఫీల్ ఉంటుందో ఆ ఫీలింగ్ లో అయితే నేనున్నాను. వందల మోడల్ షర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక షర్ట్ చూసినట్లు మరొక షర్ట్ అయితే లేదు ఈ యొక్క షాప్ లో. చూడండి ఒక్కసారి ఎలాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయో. కలెక్షన్ కూడా చూడండి ఎలాగుందో. క్వాలిటీ అయితే ప్రీమియం అసలు. నేను చూస్తున్నటువంటి ఈ షర్ట్ కలెక్షన్ అయితే పర్ఫెక్ట్ గా స్టూడెంట్స్ కి అయితే యాప్ట్ కలెక్షన్ అని నేనైతే అనగలను. చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా పార్ట్ టైమ్ గా బిజినెస్ చేయాలనుకుంటే ఇటువంటి బిజినెస్ అయితే డెఫినెట్ గా చేయండి, సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి షర్ట్స్ అయితే అసలు ప్రీమియం అంటే ప్రీమియం అసలు. మంచి షోరూమ్ లో కూడా ఇటువంటి కలెక్షన్ అయితే నేనైతే చూడలేదు. ఇన్ని బ్రాండ్స్ ఒకే ప్లేస్ లో అయితే దొరుకుతున్నాయి. సీరియస్ గా బిజినెస్ ని స్టార్ట్ చేసి ఎవరైనా ఈ యొక్క పార్ట్ టైం లాగా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని చూడాలనుకుంటే నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ని అయితే కామెంట్ రూపంలో ఈ యొక్క వీడియో కింద పెట్టండి. నేనైతే డెఫినెట్ గా ఈ అడ్రస్ అన్ని మీకు పర్సనల్ గా షేర్ చేస్తాను. మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి. చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ అంటే కుదరదు. అందులో కొంతమంది అయినా ఇటువంటి సోర్సెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. చిన్న వయసు నుండే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేస్తే లైఫ్ బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఫైనల్ గా మన స్టాక్ అయితే ప్యాక్ అవుతూ ఉంది. ఇక్కడ రేట్స్ విషయానికి వచ్చినట్లయితే 300 నుండి 450 రూపీస్ మధ్యలో అయితే ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను చాలా క్లియర్ గా చెప్పగలను, మన సౌత్ ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోని యూత్ మాత్రమే జాబ్ అంటూ వాళ్ళ టైం అయితే చాలా వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనము సోమి అనే బ్రాండెడ్ హోల్సేలర్ దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాము. ఈ యొక్క సోమి బ్రాండ్ షర్ట్స్ అయితే చాలా ప్రీమియం గా ఉంటాయి. సోమి అనే బ్రాండెడ్ షర్ట్స్ ని ఏ యొక్క మెన్ వేర్ లో అడిగినా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే అందులో ఉన్న క్వాలిటీ అలాంటి. ఈ యొక్క బ్రాండ్ లో స్టార్టింగ్ రేట్ అయితే 410 రూపీస్ అని అయితే ఆయనే చెప్తున్నారు. చూడండి ఆయనే రేట్ చెప్తాడు. ये क्या रेंज का है? पूरा 410. ये ब्रांड पूरा हेलो मैन ब्रांड 410. ఆయన చెప్పేటువంటి రేట్స్ లో తెస్తే మనం రీటైల్ లో అమ్మడం కష్టం కాబట్టి మేమైతే అవి వద్దని అవాయిడ్ చేసేసాము. ఫైనల్ గా నేను చెప్పదలిచినది ఏంటంటే ఈ యొక్క మార్కెట్ లో మెన్ వేర్ అయితే చాలా చీప్ గానే దొరుకుతున్నాయి. రేంజ్ షర్ట్స్ నుండి హై ప్రీమియం క్వాలిటీ షర్ట్స్ వరకు ఇక్కడైతే దొరుకుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మార్కెట్ అయితే కరెక్ట్ లొకేషన్ అని నేనైతే చెప్పగలను. ఇక్కడైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనము పెళ్లిళ్ళు శుభకార్యాలకి మన వాళ్ళు బెంగళూరు షాపింగ్ కి వస్తారు కదా, ఆ ఏరియానైతే నేను చూపిస్తాను.
చూపిస్తాను. ఈ లేడీస్ షాపింగ్ ఏరియా కూడా చిక్పేట్ మార్కెట్ సెంటర్ లోనే ఉంటది. కాకపోతే ఇది నెక్స్ట్ లైన్ అని అయితే మనమైతే చెప్పవచ్చు. సీరియస్ గా చెప్తున్నాను, ఈ ఏరియా అయితే ఈ రోజు మాత్రమే ఇలా చాలా నార్మల్ గా ఉంది. ఇలాగైతే ఎప్పుడూ ఉండదు. బెంగళూరు ఫేమస్ షాపింగ్ మాల్స్ అయినటువంటి సుదర్శన్ షాపింగ్ మాల్, వరలక్ష్మి షాపింగ్ మాల్ అన్ని కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. సీరియస్ గా ఒక విషయం అడుగుతాను, మీరైతే చెప్పండి. మనం ఇంతసేపు 4 minutes వీడియో చూస్తే మొత్తము జెంట్స్ బట్టలు షాపింగ్ చేశాం కదా, ఇంత కలర్ఫుల్ గా ఏ ఒక్క స్ట్రీట్ అయినా మనకు కనిపించిందా? ఈ స్ట్రీట్ మాత్రము ఎందుకంత ఫెస్టివల్ వైబ్ లో ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నదే కర్ణాటక స్టేట్స్ ఫేమస్ షాప్ అయినటువంటి సుదర్శన్ షాపింగ్ మాల్. ఇదే మెయిన్ బ్రాంచ్. బెంగళూరులో హైలైట్ ఏంటో తెలుసా, ఎప్పుడు వర్షం ఎక్కడ పడుతుందో తెలియదు. ఇప్పుడైతే ఇక్కడ వర్షం అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ స్ట్రీట్ నుండి ఇంకా కంటిన్యూ గా టోటల్ గా లేడీస్ కి సంబంధించినటువంటి గార్మెంట్స్ అయితే టోటల్ గా ఇక్కడ హోల్సేల్ మార్కెటే ఇదంతా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్ట్రీట్ మొత్తము శారీస్ బిజినెస్ చేసే వాళ్ళే. ఇదంతా హోల్సేల్ మార్కెటే. ఇక్కడ నుండి కొన్ని వందల షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి ఈ మార్కెట్ లో మనం చూస్తే షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటపడే కొద్దికి బయట మార్కెట్ లో స్ట్రీట్స్ సంగతి అయితే ఇలాగుంది. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. అసలు నైట్ అయ్యే కొద్దికి క్రౌడ్ అయితే మల్టిపుల్ అయిపోతూనే ఉంటుంది. చూసారుగా బెంగళూరు క్లాత్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ ఎలాగున్నాయి అన్న విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్స్ 7.